నూతన ఆలోచనలు ఉండాలంట, నూతన తలంపులు ఉండాలంట. గతము కదా అయిపోయింది. ఎప్పుడు బాప్తీసులు తీసుకోక ముందు నీ గత జీవితం. ఇప్పుడు ఎక్కడొచ్చో చెప్పండి, పాతవన్నీ విడిచిపెట్టావు. పాత దాంట్లోకి ఎక్కడికి వచ్చావు? కొత్త దాంట్లోకి వచ్చావు. నువ్వు కొత్తది ఇచ్చిన తర్వాత నువ్వు పాతది తీసుకొచ్చి మళ్ళీ కొత్తది దానికి జాయిన్ చేయకూడదు. ఇక్కడ యేసు ప్రభు ఉపమానం మనకి ఎలా చెప్తున్నాడంటే, మీరు చేసే ధర్మ కార్యాలయం చూడడం, వెలుపుల కార్యాలయం. అంతరంగములు దేవుడు చూసినప్పుడు పరిశుద్ధంగా ఉండాలా, దేవునికి అంగీకారంగా ఉండాలా, అక్షయమైన దానిగా ఉండాలా. ఇక నువ్వు అంతరంగానే చూస్తాడు, నీ పై రూపం చూడడం. నువ్వు వచ్చావు బిడ్డ, మందిరానికి వచ్చావు, నేను మిమ్మల్ని చూడవచ్చు. నాకు తెలియదు మీ అంతరంగంలో కానీ మీ మనసులో కానీ మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. ఎవరికి తెలుసు? మీరు ఎలా జీవించారు నాకేం తెలుసు చెప్పు. నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఉన్నాను. మీరు ఎక్కడున్నారు? మీ ఇంటి దగ్గర ఉన్నారు. మీరు ఎలా జీవిస్తారో నాకు తెలియదు, దేవుడు తెలుసు. మీరు పాతది విడిచిపెట్టి కొత్తది ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళీ పాతది నువ్వు తీసుకొచ్చి కొత్తది తగిలించకూడదు. ఏమైందమ్మా? వేసుకుంటే కొత్త వస్త్రములనే ఉండాలి, కొత్తవే వేసుకోవాలి. వేసుకుంటే పాత దాంట్లోనే ఉండిపోవాలి. మళ్ళీ పాత దానికి ఏమైకూడదు? కొత్తదేయకూడదు. కొత్త దానికి ఏమైకూడదు? పాతదేయకూడదు. అలాగే వేసినట్టుగా అయితే నువ్వు దేవుని నమ్ముకున్న నిష్ప్రయోజనం. ఆమేన్. అవును కదా? కొన్ని ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడి నిత్య రాజ్యములోకి. అవునా కదా? చెప్పండి. మనం కొత్తగా దేవుడిచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు లేదా? యేసుకేలు గ్రంథం చూడండి, అక్కడ 36వ అధ్యాయం 26వ వచనంలో యేసుకేలు గ్రంథం ఏమిచ్చాడో తెలుసా? తెలియాలి మనకి. 36వ అధ్యాయం 26వ వచనం ఏమిచ్చాడు మనకి? ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు ఇచ్చినవి ఏంటంట? నీ పాత రోజుతో జీవితాన్ని బాప్తిస్మం కొరకు ఎక్కడ ఏ బీచ్లో వదిలిస్తావో, ఏ నదిలో వదిలిస్తావో, ఏ చెరువులో ఏడిస్తావో, లేదా ఏ కుండీలో వదిలిస్తావో నువ్వు పాత మనిషిని మరిచిపోయావు. నువ్వు బాప్తిస్మం ద్వారా నువ్వు నూతన వ్యక్తిగా నువ్వు వచ్చావు. నువ్వు కొత్తగా జన్మించిన బిడ్డగా మారావు. ఇక నువ్వు పాతవు మాత్రం గుర్తించుకున్నావు అనుకో, నువ్వు కొత్త వ్యక్తివి కాదు. ఇక్కడ ఏమిచ్చాడు చెప్పండి? నూతన హృదయము ఇచ్చేదను, నూతన స్వభావం నీకు ఇస్తాను. రాతి గుండె నీకు తీసివేసి మాంసము గుండె నీకు ఇస్తాను. ఇక నా ఆత్మను ఇప్పుడు చెప్పండి, ఏ క్వాలిఫికేషన్ మనం వెంబడిస్తున్నాం?